తీసాడు కాబట్టి తన స్టార్డమ్ వల్ల హిట్ అయింది. అంతేకాదు ఆ మూవీ తర్వాత మళ్ళీ ప్రభాస్ని చూడాలి అంటే 3 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బాహుబలి కాబట్టి. నెక్స్ట్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఒక స్టార్ హీరో మూవీ అనౌన్స్మెంట్ వస్తేనే ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ రేంజ్లో ఉంటాయి. అలాంటిది వెంకటేష్ అండ్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోస్ చాలా జనరేషన్స్ తర్వాత అంటే ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్ఆర్ తర్వాత మళ్ళీ మల్టీ స్టార్ చేయబోతున్నారు అని అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంకా ఫ్యాన్సే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా మూవీ కోసం చాలా వెయిట్ చేశారు. అది రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోయినా వెంకీ మామకు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ వల్ల, మహేష్కి ఉన్న కల్ట్ స్టార్డంతో ఇలాంటి మల్టీ స్టార్ మూవీని ఎంకరేజ్ చేయకపోతే మళ్ళీ అలా చేయడానికి స్టార్ హీరోస్ ఇంట్రెస్ట్ చూపించరు అని ఒక డీసెంట్ హిట్ని చేశారు. మూవీలో మహేష్ బాబుకి ఇచ్చే హైస్ మామూలుగా ఉండదు. ఈ మధ్య నా టైమింగ్ ఏంటో నాకే తెలియట్లేదు, చూసిన ప్రతిదీ పడిపోతుంది అని అంటాడు. అది ఒక నార్మల్ హీరోకి పెడితే ఎలా ఉంటుంది? అది మరి అక్కడ ఉన్నది మహేష్ అన్న కాబట్టి ఆ సీన్కి అందం వచ్చింది. నెక్స్ట్ జైలు అవకాశ మూవీ